ఓం నమో వెంకటేశాయ. చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమంటే, పూజలో కలశం పైన పెట్టినటువంటి కొబ్బరికాయను ఏం చేయాలి స్వామి అని అడుగుతున్నారు. దాన్ని వేరే వాళ్ళకి దానం ఇవ్వచ్చా, లేదంటే దాన్ని మళ్ళీ మరుసటి రోజు అదే కలశం మీద పెట్టవచ్చా, దాన్ని దేవుడికి పగలకొట్టి మళ్ళీ నివేదన చేయవచ్చా అని అడుగుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము కలశం పైన పెట్టినటువంటి కొబ్బరికాయను ఎటువంటి పరిస్థితుల్లోనూ వేరే వాళ్ళకి దానం అనేది ఇవ్వకూడదు. ముఖ్యంగా ఆ కొబ్బరికాయను మరుసటి రోజు పూజలో వినియోగించకూడదు. దాన్ని పగలకొట్టి దేవుడికి నివేదన పెట్టడం కానీ, లేదా అదే కొబ్బరికాయను మళ్ళీ కలశం పైన పెట్టడం కానీ ఇటువంటి పని చేయకూడదు. ఆ కొబ్బరికాయను మనం శుభ్రంగా పగలకొట్టుకొని మనము వంటింట్లో వంటలు చేసుకుంటాం కదా, ఆ వంటల్లో వాడుకోవచ్చు. లేదా ఆ కొబ్బరిని తీసి బెల్లంతో పెట్టుకొని మనము మన పిల్లలు మన భర్త దాన్ని తినవచ్చును. అంతేగాని కొబ్బరికాయని పారవేయడం కానీ, వేరే వాళ్ళకు దానం